డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, రేపే నీట్ ఎగ్జామ్ నీట్ 2026 రీ ఎగ్జామ్ రేపే ఉంది. దీనికి సంబంధించిన మరి అడ్మిట్ కార్డ్స్ అయితే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకున్నారనుకున్నాను. మరి రీ ఎగ్జామినేషన్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకుని కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి. కలర్ ప్రింట్అవుట్, ప్లీజ్ టేక్ కలర్ ప్రింట్అవుట్ అనమాట. అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈరోజు అయితే రేపు ఎగ్జామినేషన్కి ఈరోజు అఫీషియల్ వాట్సాప్ అప్డేట్ మీకు వాట్సాప్లో కూడా లింక్స్ వస్తాయి. ఎటువంటి మరి ఇవన్నీ వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు అయితే ఒకటి రిలీజ్ చేయటం అయితే జరిగింది. ఎన్టీఏ విల్ సెండ్ ఎగ్జామినేషన్ అప్డేట్స్ ఎంటైర్ సెంటర్ని మీకు వాట్సాప్కే పంపిస్తారు ప్రతిదీ. 24 దిస్ ఇనిషియేటివ్ టు మేక్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ టు రీచ్ క్యాండిడేట్స్, రిడ్యూస్ ది అవైలబుల్ కన్ఫ్యూజన్ అనమాట. ఎవరైనా మిస్యూజ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు ఈసారి స్టూడెంట్స్కి. ఆ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పంపించకుండా వీళ్ళు వాట్సాప్లు పంపిస్తారు. అప్డేట్స్ విల్ బీ సెండ్ టు మొబైల్ నంబర్, వాట్సాప్ అకౌంట్. ఈ అకౌంట్ నుంచి మాత్రమే మీకు అప్డేట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. లుక్ ఫర్ బ్లూ వెరిఫైడ్ టిక్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దిస్ బ్రాడ్కాస్ట్ ఓన్లీ ఛానల్. ఎన్టీఏ యూజర్స్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు యూ, విల్ నెవర్ ఆస్క్ యూ టు రిప్లై. ఓన్లీ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఓటీపీ ఏం పేమెంట్ పంపేటు. ఎన్టీఏ మెసేజ్ ఆస్క్ టు దీస్ థింగ్స్ అండ్ ఇట్స్ ఫ్రాడ్లెంట్. ఇది ఎలాంటి అడ్మిట్ కార్డ్స్ అయితే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెష్ అడ్మిట్ కార్డ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ 21st ఎగ్జామినేషన్. ది అడ్మిట్ కార్డ్ 3 మరి నో లాంగర్ అనమాట. మనకి 2-5 ఇది ఉంటుంది కదా ఎగ్జామినేషన్. ఈ టైం ప్రకారం మీరు ఉపయోగించుకోండి. మరి సైబర్ క్రైమినల్ మరి 1930 ఇది ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి. ఏ చిన్న మిస్టేక్ జరగకుండా మరి సకాలంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ యొక్క రూల్స్ గైడ్లైన్స్ అయితే ఫాలో అవ్వండి. మీరు అనొచ్చు, సార్ మరి ఇవన్నీ ఫాలో అయ్యాము ఫస్ట్ ఎగ్జామినేషన్లో గత మే నెల 3వ తారీఖున జరిగింది, మరి ఈసారి మరి ఫాలో అయినా మళ్ళీ ఎగ్జామినేషన్ రాసాను. ఇవన్నీ మనకు అనవసరం, మన డ్యూటీ మనం చేయాలి. ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ యొక్క ఎన్టీఏ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఎన్టీఏ వాళ్ళు ఇష్యూ చేసింది మరి ఎన్టీఏ ఫుల్లీ ప్రిపేర్డ్ స్మూత్ సెక్యూర్ కండక్ట్ ఆఫ్ 2020 రీ ఎగ్జామినేషన్కి మరి కండక్ట్ చేయడం జరిగింది. ఇది రీ ఎగ్జామినేషన్ సాటర్డే ఫ్రమ్ 2 to 5:15 15 నిమిషాలు అదనపు టైం ఇచ్చారు ఈసారి. ఈ అదనపు టైం వాడుకోండి. 2 గంటల నుంచి మామూలుగా లాస్ట్ మే 3 మనకు 2:30 నుంచి 5:30 వరకు జరిగింది కదా. ఈసారి ఏంటంటే 2 PM to ఇది చేశారు. తర్వాత వీళ్ళు ఏంటంటే ఇది కూడా మరి ఆ ఛానల్ కూడా బ్లాక్ చేయడం అయితే జరిగింది స్టూడెంట్స్కి అందరికీ. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఒకటి ఉంది కదా, ఆ ఛానల్ కూడా బ్లాక్ చేశారు. ఇండియా మొత్తము ఛానల్ బ్లాక్ చేయడం జరిగింది. ప్రొవిజన్ ఆఫ్ బయోమెట్రిక్, మరి క్యాండిడేట్ సెంట్రిక్ ఫెసిలిటేషన్ మెసేజెస్, ఇవన్నీ కూడా క్యాండిడేట్స్ ఇవి. పవర్ బ్యాకప్ ఇంక్లూడ్ అడెక్టివ్ ఎలక్ట్రిసిటీ లైటింగ్ ఫ్యాన్స్ టు ఎన్ష్యూర్. మరి వాల్ క్లాక్ అనేది చూసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టైం ఎంత అవుతుందని తెలియదు కదా, మీకు వాల్ క్లాక్ చూసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. మీకు ఇది వాల్ క్లాక్ చూసుకోవాలి. ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే టైం పడిద్ది కదా, ఆన్లైన్ ఎగ్జాము కాదు కాబట్టి పెన్ పేపర్ బేస్డ్ కాబట్టి చూసుకొని డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అన్ని సపోర్ట్స్ అయితే వీళ్ళు అరేంజ్మెంట్ అయితే చేయటం జరిగింది. క్యాండిడేట్ టు క్యారీ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మీరు ఒక క్యారీ, అడిషనల్ బయోమెట్రిక్, ట్రైన్డ్ పర్సనల్ ఇవన్నీ ఉండి, డయాబెటిక్ ఇవన్నీ నీట్గా వెళ్ళండి. డ్రెస్సింగ్ సింపుల్ డ్రెస్సింగ్తో వెళ్ళండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సింపుల్ డ్రెస్సింగ్తో వెళ్ళండి. ఒక హాల్ టికెట్, మీతో పెన్ను, ఒక పెన్ను తీసుకండి, హాల్ టికెట్, ఆధార్ కార్డు ఇవి మాత్రమే తీసుకుని వెళ్ళండి. రిపోర్టింగ్ టైము, ఎంట్రీ టైము. రిపోర్టింగ్ టైం మీరు 2 గంటలకి ఎగ్జామినేషన్ కదా. క్యాండిడేట్ మస్ట్ రిపోర్ట్ ఎగ్జామినేషన్ 1:30 వరకు మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి. 2 గంటలకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యింది. 2 to 5:15 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎగ్జామినేషన్ ఆ విధంగా ఉండేది. 1:30 నో లాంగర్ విల్ బి. ఆఫ్టర్ 1:30 తర్వాత మరి పర్మిషన్ అలో చేయరమ్మా. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ప్రతి అడ్వైజర్ టు ద క్యాండిడేట్స్ ఆర్ అపియరింగ్, రీచ్ ఎగ్జామినేషన్ హాల్ బిఫోర్ రిపోర్టింగ్ విండో, అకౌంటింగ్ ఫర్ ట్రాఫిక్ వెదర్, స్ట్రిక్ట్లీ ఫాలో ద డ్రెస్ కోడ్ కంపల్సరీగా నీట్గా వెళ్ళండి. మొబైల్ ఫోన్స్ ఎటువంటి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్స్ తీసుకువెళ్ళొద్దు. స్మార్ట్ వాచెస్, ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ఎటువంటిది ఉండటానికి వీల్లేదు. ఒక పెన్ను మాత్రం మీ దగ్గర ఉండాలి.
ఒక పెన్ను అవసరమైతే 2 పెన్నులు తీసుకెళ్ళండి. ఒక పెన్ను మాత్రం ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అడ్మిట్ కార్డు, ఈ 3 మాత్రం మీ దగ్గర ఉండాలి. బ్లూటూత్ డివైజెస్, ఎటువంటి వ్యాలెట్స్, జ్యువెలరీస్, సింపుల్గా అమ్మాయిలు అయితే ఎటువంటి బంగారు ఆభరణాలు ఎటువంటి పరిస్థితుల్లో ధరించవద్దు. మరి చెవులకి అవన్నీ ఫుడ్ ప్యాకెట్స్ నాట్ పర్మిటెడ్. ఫుడ్ కూడా తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు. సాధ్యమైనంత వరకు త్వరగా వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం చేయండి, ఇబ్బంది లేదు. ఇంటి దగ్గర నుంచి బాక్స్ తీసుకెళ్ళి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో వెళ్ళేసిన తర్వాత మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిన సింపుల్ మెనూ మీరు తీసేసుకుని మరి లైట్గా భోజనం చేస్తే, ఎందుకంటే ఎక్కువ పెరుగన్నం ఇవన్నీ తింటే నిద్ర వస్తుంది. అందుకని లైట్గా భోజనం చేసి మీరు లోపలికి లంచ్ చేసి అక్కడే లంచ్ చేసుకుని వెళ్ళండి. ఇక్కడ ఇంటి దగ్గర లంచ్ చేస్తే మళ్ళీ లేట్ అయ్యింది కదా, మీకు ఆకలి అవుతుంది. అందుకని 12:45 ఆ ప్రాంతంలో మీరు లంచ్ చేసి మరి లోపలికి వెళ్ళండి. అక్కడ ఏదైనా చిన్న బాక్స్ తీసుకెళ్ళండి. అవన్నీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కానీ పేరెంట్స్కి ఇచ్చేసి మీ బిలాంగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి మొబైల్ ఫోన్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి సింపుల్గా ఒక పెన్ను తర్వాత ఆధారు మరి అడ్మిట్ కార్డు ఇవి మాత్రము మీరు లోపలికి తీసుకుని వెళ్ళండి. స్టూడెంట్స్ ట్రస్ట్ దేర్ ప్రిపరేషన్ ఇవన్నీ ఏమైనా హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఈ విధంగా మరి ఉపయోగించుకోండి. టయాన్ని ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి రేపే ఎగ్జామినేషన్. మరి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన సూచనలు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించవలసిన అవసరం ఉంది. ఎన్టీఏ వాళ్ళు ఇచ్చారు కదా, మరి అడ్మిట్ కార్డ్ అయితే కలర్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఎంబీబీఎస్ సీట్ రావాలని మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువ మంది రాస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఇక తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారు. 1,00,000 మంది పైగా మన తెలుగు వాళ్ళు, దాదాపు 23,000 మంది 23 లక్షల దాకా మరి స్టూడెంట్స్ అయితే ఇండియా వైజ్ అయితే రాస్తున్నారు. స్టూడెంట్స్ ఈసారి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ అందరూ ఎగ్జామినేషన్ రాస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.